విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గాంధీ శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనాన్ని ఆయన సందర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై చేపట్టే పోరాటానికి తన వంతు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని తెలిపారు. ఉద్యోగులకు అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. అలాగే వారి కోరిక మేరకు వినోదం కోసం టీవీలు, క్యారమ్ బోర్డ్స్ను అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్ సింగ్ ఠాకూర్, గేడెం అశోక్, ఆడే విఠల్, గేడెం విశ్వనాథ్, రాజు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవిదాస్ గారు చాలా సంతోషం. సొంతూరు మన్నూరు పక్కన. నేను ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ సంతోషం సంతోషం. ఓ జిఎస్ఎస్ స్టేట్ చాలా సంతోషం. మీ సొంతూరు చెప్పండి. చాలా సంతోషం. సుధీర్ గారు టౌన్ ప్రెసిడెంట్, మంచి పెన్షనర్స్ మంచి సేవలు అందిస్తున్నారు సార్. వారు సన్మానించినందుకు రాజేశ్వరరెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. అదే మరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ పాట పాడిన కావాలి, మీ సర్వీసెస్ మాకు బాగా అవసరం ఉన్నాయి. మేము ఇప్పుడే మీరు వచ్చినప్పుడు అడగదలుచుకోలేదు కానీ చాలా సంతోషం చాలా సంతోషం.